ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డికి జూలై 1 వరకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడులపై ప్రశ్నల వర్షం కురిపించారు సిట్ అధికారులు. సిట్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు దాటవేసినట్టుగా తెలుస్తుంది. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు పరిచయంపై ప్రశ్నించిన సిట్ లిక్కర్ స్కామ్, అక్రమ నగదు పలు ప్రాంతాల్లో ఎన్నికల్లో పంపిణీ చేయడంపై వెంకటేష్ నాయుడు కీలక పాత్ర వహించినట్లు సిట్ గుర్తించింది. 2 గంటల పాటు చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు కలిపి విచారించారంట సిట్ అధికారులు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. సిట్ వాదనలతో ఏకీభవించిన కోర్టు చెవిరెడ్డికి జూలై 1 వరకు రిమాండ్ విధించింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 38వ నిందితుగా చేర్చడం, ఇతను బెంగళూరు నుంచి కొలంబో వెళ్తున్న సమయంలో లుకౌట్ నోటీసులు జారీ చేసి ఉండడంతో అక్కడ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సమాచారం అందించడం, వెంటనే కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వెంకటేష్ నాయుడు అనే ఇద్దరిని కూడా బెంగళూరులో అరెస్ట్ చేసి నేరుగా కూడా విజయవాడ తీసుకొచ్చారు సిట్ అధికారులు. విజయవాడ తీసుకొచ్చిన అనంతరం సుమారు కొన్ని గంటల పాటు విచారించారు. కొన్ని గంటల పాటు విచారించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిస్తే ఆయనకి చెవిరెడ్డికి 1వ తేదీ వరకు రిమాండ్ అయితే విధించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ లిక్కర్ వ్యవహారంలో ఇప్పటికే చాలా కీలకమైన వ్యక్తుల్ని అరెస్ట్ చేసి ఉన్నారు. మొదట A1 గా ఉన్న ముద్దాయి రాజకేష్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డికి ప్రధానంగా ఓఎస్టీగా పనిచేసిన ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి కావచ్చు, అలాగే కార్యదర్శిగా పనిచేసిన రామకృష్ణ రెడ్డి కావచ్చు, అలాగే గ్రూప్ ఆఫ్ భారతీ సిమెంట్స్ లో దానికి సంబంధించి మరొక వ్యక్తి కావచ్చు. సో ఇలాంటి కీలకమైన వ్యక్తులతో పాటు ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఈ కేసులో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి సంబంధించిన అనేక మంది కీలకమైన వ్యక్తులంతా కూడా ఈ లిక్కర్ కేసుల్లో ఉన్నారు. ఈ లిక్కర్ స్కామ్ సుమారు 3,000 నుంచి 3,500 కోట్ల రూపాయల వరకు ఈ లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి ఇప్పటికే సిట్ అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రాజకేష్ రెడ్డి నుంచి డబ్బులు అందాయి. సుమారు 200 నుంచి 250 కోట్ల రూపాయల వరకు అందాయి. ఈ డబ్బులంతా కూడా ఆయన ఎన్నికల సమయంలో ఖర్చు పెట్టారని చెప్పి సిట్ అధికారులు చెప్తున్నారు. ఈ డబ్బులంతా కూడా ఏ విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చే రాజకేష్ రెడ్డి నుంచి, అలాగే ఈయన ఏ విధంగా ప్రజలకు పంచారు, ఇవన్నీ కూడా సిట్ అధికారులు కొంత సమాచారం సేకరించి, కొన్ని సాక్ష్యాలు కూడా సేకరించి చెవిరెడ్డిని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. కానీ చెవిరెడ్డి ఏం సమాధానం చెప్పారు అనేది కొంత తెలియాల్సింది. అలాగే తో పాటుగా చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి పెద్ద కుమారుడు చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీనిపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపైన చెవిరెడ్డి కుటుంబ సభ్యులు స్పందించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ఇప్పటి వరకు FIR లో లేదని, కానీ లుకౌట్ నోటీసు ఎలా జారీ చేస్తారని, తమ కొన్ని వ్యాపారాలు ఉన్నాయని, ఆ వ్యాపారాల నిమిత్తమే బెంగళూరు నుంచి కొలంబో ప్రయాణం చేస్తుండగా పోలీసులు హఠాత్తుగా అరెస్ట్ చేశారని తన తల్లితో పాటు తాను మాత్రమే మిగతా రెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు. అవసరమైతే మేము కూడా అరెస్ట్ అయ్యేదానికి సిద్ధం, ప్రజల సమస్య పైన మేము పోరాటం చేస్తామంటే ఎన్ని అక్రమాస్తులు ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఈ లిక్కర్ కుంభకోణం కేసులో ఇప్పటికే 38 మంది పేర్లు చేర్చగా వెంకటేష్ నాయుడు 34వ నిందితుడిగా చేర్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి, అలాగే భారతి, వీళ్ళ పేర్లు కూడా చేర్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఈ లిక్కర్ కేసులో అనేక మంది ఇచ్చిన సాక్ష్యాల మేరకు కావచ్చు, అలాగే ఈ 3,500 కోట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీలు అయ్యాయి, ఇది ఏ విధంగా ఖర్చు పెట్టారని చెప్పి ఇప్పటికే సిట్ అయితే చాలా సమాచారం సేకరించినట్టుంది. ఇప్పటికీ ఇదంతా కూడా మొదట విజయసాయి రెడ్డి ఇచ్చిన సాక్ష్యం వాంగ్మూలంగానే కేసు నమోదు చేయడం, అనంతరం కూడా ఈ కేసుల పరంగా 1 నుంచి 38 వరకు చేర్చారు. 38 కూడా పూర్తి అవ్వలేదు. మరికొంతమంది కూడా ఈ కేసులో చేర్చే అవకాశం ఉండడంతో ఇప్పుడు ఇదంతా కూడా హాట్ టాపిక్ గా ఉంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంట నడవడం, అలాగే ఈ మధ్య మరి జగన్మోహన్ రెడ్డి టాప్ 5 లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉండడంతో జగన్మోహన్ రెడ్డికి అతి సమీపంగానే లిక్కర్ స్కామ్ కేసు వచ్చేసిందని చెప్పవచ్చు. ఇంకా రాబోయే కాలంలో వీళ్ళందరూ సాక్ష్యాల మేరకు, లేదంటే తీసుకున్న కొన్ని ఆధారాల మేరకు జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఈ లిక్కర్ స్కామ్ కేసు వెళ్లే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ విద్యాసాగర్. మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటనపై మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్లోని వాహనం ఢీకొని దళిత వ్యక్తికి తీవ్ర గాయాలై చనిపోతే పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ప్రజలపై దండయాత్రకు వెళ్లినట్టుగా పరామర్శలకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ
ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. జగన్కు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదని విమర్శించారు. నాగమల్లేశ్వరరావు మృతికి కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. బెట్టింగ్ కట్టి ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తులకి విగ్రహాలు కట్టేటువంటి సంస్కృతి ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తూ ఉన్నాడని అంటే ఈ రాష్ట్రాన్ని, ఈ తెలుగు జాతిని ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి తీసుకుపోతూ ఉన్నాడు? ఈ రౌడీ షీటర్స్ని, ఈ గంజాయి బ్యాచ్ని, ఈ బెట్టింగ్ బ్యాచ్ని ఇట్లా పెంచి పోషిస్తే ఈ రేపు భవిష్యత్తులో యువత పరిస్థితి ఏంటి, భావితరాల పరిస్థితి ఏంటి? ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుతూ ఉన్నా. ఎందుకంటే ఈవేళ క్రిమినల్స్ కోసం రోడ్డెక్కినటువంటి ఏకైక నాయకుడు ఈవేళ దేశంలో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నేనేమో ఇన్ని రాష్ట్రాలు చూసాం, ఇంతమంది రాష్ట్ర నాయకులు చూసాం, ప్రాంతీయ పార్టీ నాయకులను చూసాం, జాతీయ నాయకులను చూసాం. కానీ ఈ చరిత్రలో ఎక్కడా చూడనటువంటి విధంగా క్రిమినల్స్ కోసం రోడ్డెక్కినటువంటి నాయకుడు ఎవరు అంటే అది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విధంగా ఈరోజు ఆయన చేస్తున్నటువంటి మరి పర్యటనలో ఉన్నటువంటి పరిస్థితి, ఆయన చేస్తున్నటువంటి మరి ఏదైతే ఈ ప్రాణాలు బలికొనడం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా ఒక క్రిమినల్ ఆలోచనతో రాజకీయాలు చేయలేనిటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క మరి క్రిమినల్ ఐడియాలజీని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా మరి ఏదైతే ఆ రోజు వైసీపీ గెలుస్తుందని నమ్మబలికి ఆ రకంగా ఆత్మహత్యలకు కారకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈరోజు పరామర్శల పేరుతోటి మళ్ళీ మరి కొందరిని ప్రాణాలు బలి తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి వ్యక్తి మరి అంటే ఒక నేరస్తుడు ఒక రాజకీయాల ముసుగులో ఉంటే ఏ రకంగా రాష్ట్రానికి మరి అన్యాయం జరుగుతుంది, రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుందో ఇదే ఒక పెద్ద. నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో తీవ్ర నిర్లక్ష్య ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ భోజనంలో చనిపోయిన ఈగలు ఉండడాన్ని సగం భోజనం తిన్న తర్వాత విద్యార్థినులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని హాస్టల్ సిబ్బందికి తెలియజేయగా తగిన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులు స్పందించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ మేడిబావి, మైలర్గడ్డ ప్రాంతాల్లో కార్పొరేటర్ డాక్టర్ శ్యామల హేమ పర్యటించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు నూతన సీసీ రోడ్ ఏర్పాటు చేయాలని, రైల్వే ట్రాక్ పక్కన ఉన్న గృహాలకు రిటర్నింగ్ వాల్ నిర్మించాలని కోరారు. దీంతో రిటర్నింగ్ వాల్, సీసీ రోడ్డు అంశాన్ని స్థానిక ఎమ్మెల్యే పద్మారావు దృష్టికి తీసుకువెళ్లి నిర్మాణం జరిగేలా కృషి చేస్తామని హేమ హామీ ఇచ్చారు. అలాగే మైలర్గడ్డలో తాగునీటిలో కలుషిత నీటికి సంబంధించి స్థానికులు ఫిర్యాదును పరిశీలించారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. వ్యాపారి మురళీధర్ రెడ్డి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనతో డబ్బులు పెట్టించి తర్వాత వాటాలో తనకు రావాల్సిన భాగాన్ని ఇవ్వకుండా వ్యాపార భాగస్వాములు మోసం చేశారంటూ సూసైడ్ నోట్లో రాశారు. తన మరణానంతరం అయినా తనకు రావాల్సిన డబ్బుతో పిల్లలను చదివించాలని సూసైడ్ నోటులో ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ మాగంటి గోపీనాథ్ దశాదిశ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, దాసోజు శ్రావణ్, కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ తదితరులు హాజరయ్యారు. అనంతరం గోపీనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
సికింద్రాబాద్ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా వారి సమస్యలను పరిష్కరిస్తూ వచ్చానని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆయన బన్సీలాల్పేట డివిజన్లో విస్తృతంగా పర్యటించి 1,10,00,000 విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆయా బస్తీలు, కాలనీల ప్రజలు, పార్టీ నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానికులతో ముచ్చటించిన ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను మంత్రి శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరికి డిప్యూటీ సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియామకమైన అనంతరం బట్టి విక్రమార్క ఖమ్మం పర్యటనలో ఉన్నారని తెలుసుకుని మర్యాదపూర్వకంగా కలిశానని, త్వరలో మంత్రులతో కలిసే ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని శ్రీహరి తెలిపారు. మంత్రి శ్రీహరిని జిల్లా కలెక్టర్ అనుదీప్, పోలీస్ కమిషనర్ సునీల్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందజేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి రూరల్ మండలం పరిధిలోని పాలెంకోట అటవీ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. కలప కోసం అడవిలోకి వెళ్లిన గ్రామస్తులపై 2 ఎలుగుబంట్లు దాడి చేశాయి. ఈ దాడిలో మొక్కలపాడు గ్రామానికి చెందిన కటారి అంకయ్య, కావడి మునేకయ్య, వెంకటగిరి ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి గాయపడ్డారు. అటవీ ప్రాంతం నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరం మిగిలిన గ్రామస్తులు వారిని మోసుకొచ్చి రోడ్డుకు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా బాధితులను వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటవీ శాఖ అధికారులు ఈ ఘటనపై సమాచారం అందుకొని విచారణ ప్రారంభించారు. ఇంకేమన్నా వచ్చుంటే నా కర్త కొట్టు చేతులు కత్తున్నా రెక్క మీద వచ్చేసింది. రెక్క మీద కొరికేసి లవక్కన పడిపోయాడు. కాలు మీద వేసుకొని కొరికేసిన చేత కొరికేసింది. అరిసేసి పక్కన 2 ఉన్నారంట. వాళ్ళు వచ్చేటప్పటికి కుక్క అరిసింది. వాళ్ళు 2 దెబ్బలు కొట్టేటప్పటికి వెళ్ళిపోయింది. వాళ్ళని కూడా గోడతో గీకేసింది. 2 గాయాలు చేసేసింది కాలు వాళ్ళని. పెద్ద దెబ్బ ఈయనకి అడవిలోకి కదా మోసుకొచ్చినప్పుడు దుర్గానికి దియ్య భయంకరంగా కరికేసింది. అదే రక్తమే కాదండి. చేతితో మోసుకొని సగం దూరం వచ్చి ఆ నుంచి టాటర్లో లోపలికి పోయినాము. ఏమ్మ ఒక 15 కిలోమీటర్ల లోపలికే పోయిన ఆ నుంచి మళ్ళీ మోసుకొచ్చి మళ్ళీ గోదావరి బనకచెర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎంపీలతో సమావేశాలు నిర్వహించడం వల్ల ఫలితం లేదని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి పోరాటం చేస్తూనే నిజమైన ప్రయోజనం ఉంటుందని ఆమె తెలిపారు. ఇకపోతే సముద్రంలోకి వెళ్లే వృధా నీటిని ఉపయోగించుకోవాలనే అంశాన్ని అప్పట్లో సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారని ఆమె గుర్తు చేశారు. నదుల అనుసంధానానికి తుపాకులగూడెం ఆనకట్టను ఉపయోగించుకోవాలని కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానాన్ని కేసీఆర్ ఎప్పటికీ అంగీకరించలేదని కవిత స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రానికి నిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మౌనంగా ఎందుకు ఉన్నారని కవిత ప్రశ్నించారు. చంద్రబాబు చెప్తే మోదీ వినొచ్చేమో కానీ తెలంగాణ ప్రయోజనాలను వదులుకోమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ హక్కులు హరిస్తే న్యాయస్థానాలకు ఆశ్రమిస్తామని, మిగులు జలాలు 3000 టీఎంసీల నీళ్లు ఉంటే తమ వాటా వాడుకునేందుకు క్లియర్ చేయాలని కేంద్రాన్ని కోరారు. గోదావరిలోని 968 టీఎంసీల వినియోగానికి అనుమతించాలని, మా వాటాను వాడుకున్నాక మీ నీరును మీరు వాడుకోండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గారు ఈ మీటింగ్ మినిట్స్ తీసుకొస్తాడు. వాళ్ళు వీళ్ళు కాదు, చంద్రశేఖరరావు గారు చెప్పారు 3000 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి, తెలంగాణ వాళ్ళకి ఏ నష్టం ఉందా, సముద్రంలో నేను కొన్ని తీసుకొని బాగుపడతా అంటే మీకేం కష్టం వచ్చింది, మా చంద్రశేఖరరావు మంచోడే కానీ రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా చెప్తున్నాడని ఆయన తయారవుతాడు. అందుకే మీడియా మిత్రులారా, ఈరోజు స్పష్టంగా రాజకీయాలకు అతీతంగా మనందరం ఒక దగ్గర కూర్చొని చర్చించుకొని ముందుకు వెళ్ళాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి గోదావరి జలాల అవసరం ఉంది.
ఇది భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ బత్ అన్నట్టుగా ఉన్నది. వాళ్ళిద్దరి మధ్యలో అధికారం నీళ్లు పంపకాలు చేసుకుంటారు, అధికారం నీకు నీళ్లు నాకని. అందుకే ఈరోజు అన్ని వ్యవస్థల దగ్గరికి మేము వెళ్తున్నాము. నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎలాంటి భేషజాలు లేవు. అందరినీ కలుస్తాం, అందరితో మాట్లాడతాం, సమస్యకు పరిష్కారం కనుగొనడానికి చూస్తాం. కాకపోతే లీగల్ ఫైట్ ఎట్లా చేయాలి, పొలిటికల్ ఫైట్ ఎట్లా చేయాలి, టెక్నికల్గా ఎట్లా ఫైట్ చేయాలో ఫైట్ చేస్తాం. చివరిగా చంద్రబాబు నాయుడు గారికి నా సూచన ఒకటే, ఇది మనం గ్యాప్ పెంచుకోవడం, దూరం పెంచుకోవడం ద్వారా పరిష్కారం కాదు. మీరు ఢిల్లీలో మోడీ గారిని ఒత్తిడి తెచ్చి అనుమతి తెచ్చుకోవడం వల్ల ఇవి పూర్తి కావు. కాబట్టి మా తెలంగాణ ప్రాజెక్టులో గోదావరి బేసిన్ మీద 968 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో పరివాహక ప్రాంతం ప్రకారం మాకు ఒక 555 టీఎంసీల నీళ్ళు వస్తాయి. దాని బేసిస్ మీద మేము కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటాం. ఈ రెండింటికి మీరు క్లియర్గా అనుమతి ఇవ్వండి. ఆ తర్వాత ఎన్ని సముద్రంలో పోయే నీళ్లు మీరు ఎన్ని తీసుకుపోయినా మాత్రం. హైడ్రాపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నేతల ఇండ్లు బఫర్ జోన్లో ఉన్నా, ఎఫ్టీఎల్లో ఉన్నా కూడా ఆ ఇండ్లను హైడ్రా కూల్చడం లేదని విమర్శించారు. కానీ పేదల ఇండ్లపై మాత్రం తమ ప్రతాపం చూపిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారి మనుషులు, ఆయన పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ ఇండ్లు బఫర్ జోన్లో ఉన్నా, ఎఫ్టీఎల్లో ఉన్నా, చెరువు మధ్యలో కట్టినా హైడ్రాక్ గనలబడదు. కానీ అదే గరీబోడు కుటుంబం సైజు పెరిగి ఒక ఫ్లోర్ ఎక్కువ వేసుకున్నా, లేదా కొద్దిగా ముంగటికి వచ్చినా, ఇవాళ చిన్న చిన్న గల్లీలల్లో ఎక్కడైతే కనీసం ఒక ఆటో కూడా చక్కగా రాదో ఆ గల్లీలలోకి వచ్చి ఆ గల్లీలల్లో ఇలా గరీబోళ్ళ మీద ప్రతాపం చూపెట్టి విచ్చలవిడిగా ఎక్కడికక్కడ హరాస్మెంట్ చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా అటు జిహెచ్ఎంసీని, ఇటు హైడ్రాని అడ్డం పెట్టుకొని ఇలా రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే కింద ఉండే చోటా మోటా చిన్న చిత్క లీడర్ల దాకా హైడ్రా అంటేనే ఒక బ్లాక్మెయిల్ దందాలాగా మారిపోయింది. అట్లా ఈరోజు ఇక్కడ సర్దార్ మృతికి కూడా కారణం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హరాస్మెంటు, వీళ్ళ యొక్క దుర్మార్గ విధానాలు తప్ప ఇంకోటి కానే కాదు. ఇప్పుడే శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మాట అన్నారు, 10 ఏళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేసిన పని ఏంటంటే హైదరాబాద్లో ఇక్కడ ఉండే గరీబోళ్లకు పట్టాలు ఇచ్చిండు. ఇక్కడ ఉండే గరీబోళ్లకు 1,00,000 మందికి జీవో నంబర్ 58 కింద ఉచితంగా పట్టాలు ఇచ్చి మీరుండాలి, బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ భవిష్యత్ తరాలు బాగుండాలని చెప్పి చూసింది కేసీఆర్ నాయకత్వం. నోటరీ ప్రాపర్టీస్, ఇప్పుడే మా కార్పొరేటర్లు ఇద్దరు దేదీప్య గారు, రాజ్ కుమార్ చెప్తా ఉన్నారు, అన్న ఇవన్నీ నోటరీ ప్రాపర్టీస్ అని. నోటరీ ప్రాపర్టీస్ని కూడా రెగ్యులరైజ్ చేస్తేందుకు, ఎందుకంటే హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో కానీ స్లమ్స్లో కానీ, హైదరాబాద్లో 1400 స్లమ్స్ ఉన్నాయి. ఈ స్లమ్స్లో చాలా చోట నోటరీ మీదకి వెళ్ళి ఉంటాయి డాక్యుమెంట్స్. ఆ నోటరీ ఏపీ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అఖిలపక్ష ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలతో పాటు బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. గోదావరి బనకచెర్లపై అన్ని పార్టీలతో చర్చలు జరుపుతున్నామని ఉత్తమ్ తెలిపారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గోదావరి బనకచెర్లపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫెసిబిలిటీ నివేదిక సమర్పించిందని వివరించారు. Proposal of Polavaram Bankacherla link project before realizing the legitimate water rights of Telangana is tantamounting to impingement of the water rights of Telangana. Then assured waters mida mana right to. The rights in the assured water of 1486 TMC was agreed as 968 for Telangana and 518 for Andhra Pradesh. వాళ్ళు ఇప్పుడు మన తెలంగాణలో మనం మన అష్యూర్డ్ వాటర్స్ కింద కన్స్ట్రక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ కూడా మేము ఇప్పుడు సిడబ్ల్యూసీలో కానీ కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే సీతారాం సాగర్ కానీ సమ్మక్క సారక్క కానీ ఈ ప్రాజెక్ట్ మన అప్లికేషన్స్ ఏదో ఉన్నాయో మీరు ప్రాసెస్ దానికి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మేడ్ న్యూమరస్ అబ్జెక్షన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ తెలంగాణ సిన్స్ 2014. సీతారామ సాగరు, సమ్మక్క, కాళేశ్వరం, తుమ్మడియట్, విచ్ ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ అష్యూర్డ్ వాటర్స్. వాళ్ళు అనేక ఈ మన ప్రాజెక్ట్స్ లో హర్డల్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. యాజ్ ఎ రిజల్ట్ legitimate water rights of Telangana state could not be developed in last 11 years. AP में
attempt to establish a de facto right over surplus waters by advancing prior utilization, halting Telangana projects by complaints, thereby prejudicing Telangana's future rights over both assured as well as surplus water. రైతు ప్రయోజనాల కంటే రాజకీయాలు ముఖ్యం కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎంపీలు వారి అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అభిప్రాయాలు ఉన్న రాష్ట్రం కోసం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. గతంలో కేసీఆర్ గోదావరి జలాలను ఏపీకి తరలించేందుకు ఒప్పుకున్నారని ఆరోపించారు. బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ముందుకు వెళ్తున్నారో దాన్ని తక్షణమే నిలిపేయాల్సిందిగా ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని ఈ రెజల్యూషన్ని మనం కన్సర్న్ అథారిటీస్కి పంపిస్తే ఈ మీటింగ్ యొక్క పర్పస్ సర్వ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇఫ్ మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తే ఈ మీటింగ్లో అందరం అయితే ఒక అభిప్రాయానికి వచ్చినాం. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకి నష్టం జరుగుతుంది. ఈ ప్రాజెక్టును తక్షణమే ఆపి చర్చించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడిన తర్వాతనే వాటికి అనుమతి ఇవ్వాలనేది ఇందులో అందరు మాట్లాడిన స్థూలమైన సారాంశం అని నేను భావిస్తున్నా. కాబట్టి దయచేసి మనందరం దీంట్లో రాజకీయాలకు అతీతంగా కలిసి వెళ్దాము. భవిష్యత్తులో కూడా కోఆర్డినేషన్ కోసం ఢిల్లీలో మనకు రెసిడెంట్ కమిషనర్స్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. ఒకటి శశాంక్ గోయల్, రెండు గౌరవ్ని కంప్లీట్గా ఎంపీల కోఆర్డినేషన్ కోసం ఒక ఆఫీసర్గా ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీగా అపాయింట్ చేస్తాం. ఆదిత్యనాథ్ దాస్ గారు ఇప్పుడు మన తెలంగాణ అడ్వైజర్ ఫర్ ఇరిగేషన్. హీ విల్ కోఆర్డినేట్ అండ్ హీ విల్ గివ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. టైం టు టైం ఏదైనా ఉంటే, ఎందుకంటే పొలిటికల్ కన్సల్టేషన్కు లేకపోతే ఇన్ఫర్మేషన్కి ఏదైనా ఇష్యూ ఉన్నా వాళ్ళిద్దరు మీతో కోఆర్డినేట్ చేస్తారు. వాళ్ళిద్దరు మంత్రి గారితో కోఆర్డినేట్ చేసి మీ అందరికీ టైం టు టైం పెండింగ్ ప్రాజెక్టులు ఏమున్నాయి ఒక డాక్యుమెంట్ కంప్లీట్. యూ హ్యావ్ టు ప్రిపేర్ వన్ డాక్యుమెంట్ ఫర్ కృష్ణా బేసిన్ అండ్ గోదావరి బేసిన్. దాస్ గారు, how many projects are there, how many completed, how many pending in construction, pending in water allocation. Permissions, yes. Permissions in different levels. That may be environment, that may be water allocation, that may be other, whatever it is. You have to give two rivers are there, Godavari and Krishna. End to end, that is complete. So we have never utilized whatever 299 TMC also. This time we have utilized 286 TMC water. Actually our legitimate rise is 555 TMC. But he has agreed, he has signed in 2015 itself saying that 299 is enough for Telangana. If you bulletin updates, keep watching BRK News Telugu Setta.